నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వృత్తికారులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకోవాలి. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి సేవా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అలవల బాబ్జీ. పాల్గొన్న పార్టీ శ్రేణులు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కస్బా పెంటపాడులో వేడుకగా జరిగిన రథోత్సవం. దేవడోలు పార్టీ శ్రేణులు నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాలను ఎగురవేసిన అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తెలుగు యువత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా స్తూపాన్ని ప్రారంభించి చీరల పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్ళు. ప్రజల భాగస్వామ్యం P4 విధానంలో జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి చేసిన తాడేపుగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు త్వరలో ఇవ్వనున్న అవార్డు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మత్స్య సంపద అభివృద్ధి చెందేందుకు మత్స్యకారులు కృషి చేయాలని, తద్వారా వారి ఆదాయం పెంపొందించుకోవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెదతాడేపల్లిలో పెద్ద చెరువులో చేపల పెంపకం నిమిత్తం ఆదివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా చేపల పిల్లలను వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 40% రాయితీపై చేప పిల్లలను మత్స్యకార సహకార సంఘాలకు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకొండ తాతాజీ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సురేష్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఆర్వీఎస్ ప్రసాద్, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మైలివరపు వసంతరావు, పోతుల అన్నవరం, అడపా ప్రసాద్, ముత్యాల ఆంజనేయులు, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, వర్ధనపల్లి కాశీ, పరిమి సురేష్, పసుమర్తి సత్యనారాయణ, కరటూరి గోవింద్, బేతనగిరి, పసుమర్తి రామలక్ష్మణ్, మద్దిపాటి ధర్మేంద్ర, పసలకొండ, ఆలపాటి శేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనకి ఉన్న 11 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకి దాదాపుగా 4.64 లక్షల రూపాయలు 40% సబ్సిడీతో ఈరోజు చేపలను విడుదల చేసే కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పెత్తాడపల్లి గ్రామంలో నేడు వెంకటరామన్ కూడా చేసాం. ఈసారి పెత్తాడపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ ప్రభుత్వం పూర్తిగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలినందుకు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే మత్స్యకారులు దాదాపుగా 1000 కుటుంబాలు మన కాన్స్టిట్యూన్సీలో ఉండడం, వారిని అందుకుని భాగంగా ఈ యొక్క చేపలను ఫ్రీగా ఇచ్చే విధానం పెట్టడం జరిగింది. మీ యొక్క గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పుడికి తీయించండి. ఈ పెత్తాడపల్లి చెరువుని రోడ్డుకి కలిపేసి యాక్సిడెంట్లు అవ్వకుండా ఆ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా ఈ సీజన్లో మనం చేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న విలేజ్ సర్పంచులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీసీలు కానీ మీకు చెప్తున్నాం, ఏ గ్రామంలో అయినా చెరువు తవ్వుకోవాలంటే ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ప్రకారం ఆ మట్టిని ఆ గ్రామం అభివృద్ధి కోసం వాడుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ చెరువులనే తవ్వాలి. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు చెరువులు తవ్వకపోతే చేపలు పెరగమండి, చెరువులు తవ్వించమని చెప్తా ఉన్నారు. అదే గ్రామస్తులుగా వదిలేస్తున్నాం. ఇదివరకు ఇక్కడ సంత ఉండేది. సంత డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళినాయి తెలియదు గడిచిన 5 సంవత్సరాల్లో. మరి ఈ రోజు ఈ గ్రామంలో ప్రతి సంతలో కూడా సగం ఈ గ్రామానికి ఖర్చు పెట్టినలాగా, సగం సొసైటీకి ఇచ్చేలాగా మనం కూడా తీర్మానం చేయించాం. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా జీవో ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా మన గ్రామం అభివృద్ధి చేయడానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలనేది నా కోరిక. చాలా మంది దీన్ని వాళ్ళు తవ్వేసుకుంటాం, వాళ్ళు తవ్వేసుకు అయిపోయిన తర్వాత ఎవడన్నా ఎదరపాటి ఓడి తవ్వితే ఆడి మీద పిటిషన్ పెట్టడం, పనికిమాల పనులన్నీ చేయొద్దని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రాజకీయాలని 2024 ఎలక్షన్తో అయిపోయినాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున పనిచేయవలసి ఉంది. ఖచ్చితంగా కూటమిని కలుపుకు తీసుకెళ్తాం.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది ఏం లేదు. మనంతా కలిసి పనిచేస్తేనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. మనకి ఎవడికాడు ఆడు వీక్ అయ్యాడు కదా అనుకుంటే పార్టీ కూటమి వీక్ అవుతుందనే విషయాన్ని నాయకులు తెలియజేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. కూటమి వీక్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు జనసేన వీక్ అవ్వకూడదు, తెలుగుదేశం వీక్ అవ్వకూడదు, దాంతోపాటు బీజేపీ కూడా ఉండాలి. ఆ 3 పార్టీల కలయికి రిజల్ట్ మనకి. అది మానేసి మా వాళ్ళే నెగ్గారు, లేకపోతే మేమేమో పైన ఎక్కడో మేము ఉన్నాం, మీ సంగతి చూసేస్తా ఉంటే బీజేపీ పైన ఉంటే వాళ్ళేం చూస్తారు? కాబట్టి ఎవరు చూసిందే లేదు. మనం నిజాయితీగా అభివృద్ధి చేసుకెళ్ళినప్పుడు మనం చూసేవాడు ఎవరు ఉండవు. మన ప్రజలకి చేయడానికి వచ్చాం, ఎవరంతా చూడడానికి రాలేదు ఇక్కడికి. ఖచ్చితంగా మీకోసం మీరు ఏం అడిగినా చేయడానికి మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నాను. నో టైం గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు చెప్తున్నాం మనం. ఏ ఇబ్బంది ఉన్నా మీరు నా దగ్గర రమ్మని చెప్తున్నాం. డబ్బున్నా కూడా లేనివాడా ఏ కులం అని నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అన్ని కులాలను సమానంగా చూసాం. మీరు అన్ని గమనించి ఒకసారి మనం ఆశీర్వదించాలి. ఒకసారి కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15-20 సంవత్సరాలు ఉంటేనే ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుంది. కాబట్టి అందరూ గమనించగలరని కోరుకుంటూ, లాస్ట్ ఇయర్ కూడా ఇదే రోజుల్లో వెంకటరామగుడి చెరువులో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో వేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో మత్స్యకార కుటుంబాలని బలోపేతం చేయడానికి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి సబ్సిడీ విధానంలో ఈరోజు మరి తాడేపల్లి నియోజకవర్గంలో 11 చెరువులకి ఇంచుమించు 40% సబ్సిడీ మీద 4,64,000 వాటాతో ఈ చేప పిల్లల్ని 11 చెరువుల్లో వేయటం జరుగుతుంది. దీని ద్వారా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా అవి పెరిగిన తర్వాత పెంచుకుని దాని ద్వారా ఉపాధి పొందాలన్న ఆలోచనతో, అదే కాకుండా వెహికల్స్, బోట్లు, అలాగే వివిధ రకాల పథకాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా 60-40% సబ్సిడీతో వస్తాయి. కాబట్టి మత్స్యకార కుటుంబం వారు అన్నీ ఇవి ఉపయోగించుకుని, ఎందుకంటే ఈ జిల్లాలో నరసాపురంలో అత్యధిక శాతం ఉన్నారు. మన తాడేపల్లి నియోజకవర్గంలో 11 చెరువులు అంటే రామారావు మన దగ్గర కూడా బాగానే ఉన్నాయి కుటుంబాలు. 1924లో జరిగిన దోపిడీ విధానంలో ఈ మత్స్యకారుల చెరువులు మరి అప్పుడున్న వ్యక్తులు లాక్కుని వీళ్ళకి అన్యాయం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి విధానం లేకుండా ఏ మత్స్యకారికి కేటాయించిన చెరువును ఆ మత్స్యకారులు జాగ్రత్తగా చేసుకుంటూ దాని ద్వారా బలోపేతం అవడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు అన్ని 100% ఉపయోగించుకునే విధంగా వెళ్తే మీకు అండగా మా ఎమ్మెల్యే గారు ఉంటారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 40% సబ్సిడీ తోటి ఈ మత్స్యకారులకి చేప పిల్లల్ని ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మత్స్యకారుల జీవనోపాధికి ఆనాటి గవర్నమెంటు మరి ఒక జీవోనిచ్చి చిన్నపిల్లల్ని మరి 40% సబ్సిడీ తోటి ఈ యొక్క ఫిషర్మెన్ సొసైటీలకు ఇచ్చి తద్వారా ఈ యొక్క చెరువుల్లో వాటిని పెంచి ఆ యొక్క పెంచినటువంటి ఆ చేప పిల్లల్ని మరి 11, 12 ఏదైతే చెరువులు ఉన్నాయో ఇరిగేషన్ చెరువులు వాటికి ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ ప్రభుత్వం వీళ్ళకి సప్లై చేస్తూ ఉంది. ఈ సప్లై చేసినటువంటి వీటిని మరి అది కేజీ చిన్నపిల్లలుగా అంటే 100 గ్రాములు 200 గ్రాములు ఉన్నటువంటి ఆ పిల్లలు అయిన తర్వాత వేరే చెరువులకి ఇచ్చి అక్కడ పెంచుకుని వాళ్ళకి కూడా జీవనోపాధి కలిగించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పెద్ద ఎత్తున పెద్దాడపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ యొక్క స్కీము ఏ రకంగా అమలైందంటే ఒక సిండికేట్ కింద ఏర్పడి మండలం అంతా కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మత్స్యకారుల కుటుంబాలని, వెనుకబడినటువంటి కుటుంబాలను అందరినీ కూడా వాళ్ళకి చేయూత ఇచ్చి ఆర్థికమైనటువంటి పరిపుష్టిని ఇచ్చి అలాగే వాళ్ళ కుటుంబాల్లో మెరుగుపడాలని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్ని మొత్తం సిండికేట్ కింద ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది వాళ్ళ దగ్గర తొలమో పొలమో ఇచ్చి బలవంతంగా కొన్ని ఇచ్చిన ఒప్పుని బలవంతంగా లాక్కుని వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం జరిగింది. అలా కాకుండా మన శాసనసభ్యులు గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ, అలాగే అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ సంఘాలు ఉన్నాయో సంఘాలు నేరుగా చేసుకునే విధంగా వాళ్ళకు ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఇచ్చే విధంగా తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి PMMS ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమం మీద 40% సబ్సిడీ మీద ఈ సొసైటీలకి ఈ మత్స్య సంపద అందించడం, తద్వారా దీన్ని వృద్ధి చేసుకుని మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి పొందాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు
పవన్ కళ్యాణ్ గారు ఈ మత్స్యకారుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏంటంటే ఈ షీడ్ ఇప్పుడు ఏదైతే ఈ పండగ వాతావరణంలో మనం ఇక్కడ వరకు వచ్చిందండి, గతంలో ఇక్కడ వరకు వచ్చేది కదండి. టెండర్లు పిలుచుకోవడం, వాళ్ళకి వారే చేసుకోవడం, కనీసం మాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంఘాలకు తెలియకోకుండా వాళ్ళు దోపిడీ చేసిన పరిస్థితిని 1924 ఆ పరిస్థితిలో చూసాం. ఇవాళ చూస్తే ఈ పండగ వాతావరణం గత సంవత్సరం కూడా ఇలాగే చేసామండి. ఈ రోజు మళ్ళీ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే ఇంచుమించుగా 7 లక్షల రూపాయలని ఈ 2 సంఘాలకి అందిస్తున్నాం. 7 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. సుమారుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వేడుకగా జరిగింది. తొలుత ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శేషమహల్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎన్టీఆర్ చౌక్లో వృద్ధ మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో వలవల బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండుగ రోజు లాంటిదని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, సబ్నివేశ కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, సూరిబాబు, తాటికాల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, చింతకాల సత్యనారాయణ, శనగన శ్రీనివాస్ గౌడ్, దాసరి అప్పన్న, బండారు వెంకట్రావు, పటాన్ వల్లి, అడ్డాల నరసింహారావు, శ్రీరాముల విజయలక్ష్మి, కాకల సుభద్ర, లింగంపల్లి స్వాతి, లీలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఆయన ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర రెండు కూడా కలిసి ఉండగా మరి అక్కడ తెలంగాణలో ఉన్న చాలా మందికి పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆ వ్యవస్థ మూలంగా మరి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ వ్యవస్థను ఒక్క కలం కోటుతో తీసేసిన ఘనత మరి ఎన్టీఆర్ గారిది. మరి అలాంటి సందర్భంలో మనకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పేద ప్రజల కష్టాలు, నష్టాలు అన్నీ తీరిపోయిన పరిస్థితి. అప్పటిదాకా పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన ఏ వ్యక్తి కూడా లేరు. అప్పుడు దాకా అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చి మరి ఆయన ఊడు గూడు గుడ్డ నినాదంతో మరి ఆ 3 కార్యక్రమాలు ముందు అమలు చేయాలి, కనుక ఏదన్నా సరే తప్పని తర్వాత అని చెప్పి. అలాగే ఈవేళ మెట్ట ప్రాంత రైతుల పాలిట దేవుడు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఆ రోజున మరి బీడు వారిపోయిన పరిస్థితుల్లో ఉన్న మన మెట్ట ప్రాంత రైతాంగానికి అంతటికీ కూడా హార్స్ పవర్ 50 రూపాయలు పెట్టి మరి రైతాంగాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాగా ఎన్నో కార్యక్రమాలు ఆయన డిజైన్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈవేళ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈవేళ ఆయన తదుపరి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఒక వ్యవస్థగా తయారు చేశారు. పార్టీని బలిష్టమైన వ్యవస్థగా ఉండడానికి ఈవేళ కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా వ్యవస్థలు ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మరి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ నాయకుల మధ్య సమన్వయంతో వెళ్ళిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకు కాబట్టే ప్రజలు 3 సార్లు అధికారం ఇచ్చారు, 4వ ముఖ్యమంత్రిని చేశారు. 44 సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ పార్టీని మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక మంచి ముహూర్తాన్న కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రం అటు తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, కనీసం రైతన్న
బాగుపడే లక్షణాలు లేవు, పేదవాడికి కూడు లేదు, కార్మికుడికి పని లేదు, రైతాంగం పూర్తిగా నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల్ని కాపాడడానికి ఆ మహానుభావుడు కళారంగంలో నుంచి ఈ యొక్క రాజకీయ రంగంలో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశంగా ఆ రోజునే నందమూరి తారక రామారావు గారు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, పని చేయడానికి చక్రం, వ్యవసాయం చేయడానికి నాగరని గుర్తులు పెట్టి ఆ రోజునే పేదవాడి పార్టీగా తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 44 సంవత్సరాలు పూర్తయింది. రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయ్యి 45 సంవత్సరాలు అడిగడుతున్నాం. ఈ శుభ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయత్నాలు, ఆయన కష్టం, చాలా చక్కటి ఆలోచనతో పార్టీని తీసుకురావడం జరిగింది. కూడు గూడు గుడ్డ ఈ 3 కావాలి జనాలకి అనే ఆలోచనతో చక్కటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పార్టీ ఊర్లో కూడా ఎక్కడైతే మన అన్న నందమూరి తారక రామారావు విగ్రహం ఉందో ప్రతి విగ్రహం కాడ కూడా మరి పూలమాలలు వేసి ప్రతి జెండా కూడా ఎగరవేసి ఉంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడిందంటే అది ఒక్క పార్టీ గర్వంలో అని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో పార్టీ గారికి మంచి క్యాబినెట్ పదవి రావాలని చెప్పేసి మీ అందరి ముందు ప్రజల గురించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గోపాలస్వామి ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం అనబడే బైరాగి మఠంలో శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి మహోత్సవాలు ఆలయం ఈవో ఫిట్ పర్సన్ బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు త్రిలోచనా దాస్, పూర్ణచంద్ర త్రిపాఠి పర్యవేక్షణలో కస్బా పెంటపాడు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ రథోత్సవం జరిగింది. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిన కస్బా పెంటపాడు పురవీధులు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మేళతాళాలతో, నాసిక్ డప్పులతో, తీర్మార్ డప్పులు, విచిత్ర వేషధారణలు, ఆర్కెస్ట్రాలతో దివ్య రథంపై స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం ఫిట్ పర్సన్ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తోటగోపి, బొలిశెట్టి రాజేష్, గంధం సతీష్, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, తోట రాజా, పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, మల్లెల వెంకటస్వామి, తోటగిరి చిన్నబాబు, ఇమ్మంది లక్ష్మణరావు, శివరామకృష్ణ, గోకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంగీత సారథ్యం శ్రీరామనవమి సందర్భంగా మరి నిన్న ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం జరిగింది. మరి ఆ కళ్యాణంలో మరి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని మరి ఆ కళ్యాణం తిలకించి ఆ వేణుగోపాల స్వామి వారి ప్రసాదం సేకరించి అందరూ కూడా భక్తులు చక్కగా ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. మరి అలాగే ఈరోజు రెండో రోజు మరి రథోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి ఈవో అయినటువంటి మన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరి మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు, అలాగే మన గ్రామ పెద్దలు తోటగోపి గారు, అలాగే గంధం సతీష్ గారు, మరి అలాగే వివిధ గ్రామంలో ఉండే పెద్దలకి మరి అందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని మరి అందరూ జయప్రదం చేయాలి. మరి అలాగే మన గ్రామ పెద్దలు తోటగోపి గారు కూడా మరి మన గ్రామం అంతా కూడా చక్కగా ఉండాలని వారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్నటి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీ బైరాగి మఠంలో జరిగింది.
సుమారు 10,000 మంది దాకా భక్తులు వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి కొనువిందుగా స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. అలాగే ఈ రోజున ఆ కళ్యాణమూర్తులను రథంలో చాలా పెద్ద రథము శ్రీ భైరవపడడానికి ఉన్నది. ఆ రథంలో ప్రతిష్ఠించుకొని మనము కస్బాపెట్టబడి గ్రామంలో అశేష జనవాహిని మధ్య గ్రామ పెద్దలు పూర్వజనుల మధ్య అత్యద్భుతంగా రథయాత్ర సిద్ధం చేసుకున్నాము. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మన ప్రభుత్వ పేరు శ్రీ కొల్లిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలతో అత్యద్భుతంగా మనం వేడుకలు చేసుకుంటున్నాము. అలాగే మన గ్రామ పెద్దలు శ్రీ తోటగోపి గారు వారి యొక్క ఆశీస్సులతో వారు కూడా అత్యద్భుతంగా ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చి మాకు ఈ కార్యక్రమాలని కూడా మెండుగా చేయడానికి సహకరిస్తున్న వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం నమ్మి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ మూడూరు ఇన్ఛార్జి ఏపీ అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఆదివారం భీమడోలు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఏపీ అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నాయకులతో కలిసి భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద సంతపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా అప్కాబ్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం టీడీపీ పార్టీ కృషి చేస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ టీడీపీ పార్టీ అని, అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన మేరకు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరి ప్రసాద్, ఆదిరెడ్డి సత్యబాబు, యుగంధర్, పెన్యాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వారందరి హృదయాల్లో చోటు సంపాదించినటువంటి మహానుభావుడు. పౌరాణిక సినిమాల్లో ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఈరోజు కూడా కృష్ణుడు అలా ఉంటాడని చెప్పి మన తెలుగు ప్రజలు అందరూ కూడా భావించేటువంటి ఒక దైవ స్వరూపుడైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఈరోజు. ఎందుకంటే ఆయన మదిలో నుంచి పుట్టినటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 43 సంవత్సరాలు మరి పూర్తి గావించుకొని 44వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా ఈ 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మన భీమడోలు గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పూలమాల వేయటం, అలాగే మరి మన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఆ మహానుభావుడి యొక్క కళలుగా అన్నటువంటి కళల్ని ఒక్కసారి నిజం చేసే విధంగా మనం అందరం కూడా ఆయన యొక్క పార్టీ పెట్టేటప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడితో మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపిస్తే, పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టడమే కాకుండా ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులన్నీ కూడా మరి ఆ రోజు ఇబ్బందులో ఉన్నటువంటి కరణ మనసూబుల వ్యవస్థ రద్దు కానీ, మండల వ్యవస్థ కానీ, అలాగే మరి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం కానీ, రకరకాలైనటువంటి అనేక రకాలైన 30 రూపాయలటువంటి పెన్షన్ ఈవేళ 4,000 రూపాయల, 6,000 రూపాయల, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్నారంటే దానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన పునాదని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే బడుగు బలహీన వర్గాల వారికి సంస్థాగతంగా వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టడం కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్లు కానీ, సమాజంలో సమూల మార్పులు తేవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అయితే ఈరోజు ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ సంసిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడమే కాకుండా ఈరోజు గ్రామ గ్రామాన కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఫోటోకా మరి పూలమాల వేసి ఆయన యొక్క జ్ఞాపకాలను ఒకసారి మన్నం చేసుకొని ఆయన ఏదైతే కోరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఆయన కోరిక మేరకు అన్ని వర్గాల వరకు కూడా సమన్యాయం జరిగే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని తాడేపూడి నియోజకవర్గ తెలుగు యువత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాలూకా పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన టీడీపీ పార్టీ జెండా స్తూపం వద్ద పార్టీ సీనియర్ నాయకులు పసలాచ్యుతం జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు.
మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం భారీ కేక్ కట్ చేశారు. స్వీట్లు, పళ్ళు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పసల అచ్యుతం, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి సుబ్బరాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పసలకొండ, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపాటి రవితేజ, పశుమర్తి రామలక్ష్మణ్, గిరి, మద్దిపాటి సత్యనారాయణ, ఎరిబండి సతీష్, ఒట్టికోటి అబ్బు, దాసరి సతీష్, కేతిరెడ్డి రాంబాబు, బలం కృష్ణ, ఉప్పలపాటి యువరాజు, పిల్లి రాంబాబు, పరమి సురేష్, శనగన రాంబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున స్థాపించిన పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంత వేడుకగా పోలీస్ ఐలాండ్ సెంటర్లో మరి పార్టీ స్తూపం నిర్మించి ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా చేస్తున్న మా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తాడేపల్లిగూడెం నడిబొడ్డున నేషనల్ హైవే రోడ్లో తెలుగుదేశం స్తూపం స్థాపించి 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ పునరంకితమైన ప్రతి కార్యకర్తకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర విచ్ఛిన్నకర స్థితిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్న నందమూరి తారక రామారావు ఆ పరిస్థితులు చూసి 1982 మార్చి 29న ఆయన సినీ రంగం నుంచి విరమించుకుని హైదరాబాదు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్లో పార్టీ స్థాపించడం జరిగింది. ఏ ముహూర్తాన్ని పార్టీ స్థాపించాడో బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా ఆ పార్టీ గొడుగు నీళ్ళలో ఉంటాం ఇవాళ 44వ సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పార్టీ 100 ఏళ్ళైనా ఈ భూమి ఈ ప్రజలు ఉన్నంతసేపు ఈ పార్టీ ఇదే రకంగా కొనసాగుతుంది. అలాంటి పార్టీ ఇవాళ ఎంతసేపు బడుగు బలహీన వర్గాలకే మనం ఆయాల ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ నీడ అని ఆయాల బడ్జెట్ తక్కువగా ఉన్నా సరే ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆస్పర్ మనకి ఇక్కడ అప్పలాంట్లో కూడా కరెంట్ అయ్యి ఫ్రీ కరెంట్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఎక్కడైనా అప్పలాండ్ అయినా కడప ఏరియా అయినా రాష్ట్రమే సస్యశ్యామలం అయిందంటే ఆయాల వేసిన పునాది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగింతూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్ళడం జరిగింది. 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో కానీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మా కూటమి నాయకుల సమక్షంలో ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్స్ ఉన్నారో వారందరి సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దశ దిశ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వెలుగు చూడాలని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎంతో చక్కగా పార్టీని ముందుకు నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. మనం అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ నిరంతరం మనం అందరం శ్రమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి లక్ష్యంగా P4 విధానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఆ పథకం ప్రవేశపెట్టి సంవత్సరం కావస్తున్న సందర్భంగా జిల్లాలో P4 అమలులో ప్రథమ స్థానంలో ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ త్వరలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలతో పాటు జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధిని ఎమ్మెల్యే దాతల సహకారంతో కోట్లాది రూపాయలు సేకరించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా P4 అవార్డు స్వీకరించబోతున్న బొలిశెట్టి శ్రీనివాస్కు నియోజకవర్గంలోని కూటమి నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం నందుగల పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిపై పురపాలక సంఘ అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మక్బూల్ అక్బర్ పురపాలక సంఘ సిబ్బంది వద్ద ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్పై ఆరా తీసి సదరు సిబ్బందికి త్వరితగతిన ఫైల్స్పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అలసత్వం వహించిన ఎడల సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ సుబ్బారావు, ప్లానింగ్ కార్యదర్శుల యొక్క
రికార్డులను తనిఖీ చేసి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అనుమతి పొందిన భవనాలు మరియు పీజీఆర్ఎస్లపై వచ్చిన ఫిర్యాదులపై విధి విధానాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, జనని, టీపీఏ ఆర్వి కోటేశ్వరరావు, టీపీఏ సీతారాం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జగదీశ్వరరావు, టౌన్ ప్లానింగ్ అధికారి, తాడేపూడెం పురపాలక సంఘం మరియు వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్స్ టెక్నికల్ వర్కర్స్, స్థల యజమానులు పాల్గొన్నారు. సో తాడేపల్లిగూడెంలో మేము ఎల్ఆర్ఎస్కి సంబంధించిన స్కీమ్ సంబంధించిన యాక్టివిటీస్ని ఇన్ డీటెయిల్గా రివ్యూ చేశాము. సో ఎల్ఆర్ఎస్ యాక్టివిటీస్ ప్రకారం ఐపీఎల్పీస్ ఎన్ని ప్రిపేర్ చేశారు, ఎన్ని పెండెన్సీ ఉంది, స్టాఫ్ వైస్ ఎన్ని పెండెన్సీ ఉంది, అక్కడ ఎందుకు మనం డిస్పోజల్ చేయలేకపోతున్నాము, అండ్ డిస్పోజల్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఏంది, అండ్ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఎందుకు డిస్పోజ్ చేయలేకపోతున్నాం, దానికి కావాల్సిన సపోర్ట్ ఏంది, అండ్ యాక్షన్ ప్లాన్, ఇది డిస్పోజ్ చేయడానికి మనకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 20 డేస్లో మనం ఎలా చేయబోతున్నాం అనే దాని మీద డీటెయిల్గా డిస్కషన్ చేశాము. అట్ ద సేమ్ టైము మనము సిటిజన్స్కి ఏమేం ఫైల్స్ డిస్పోజ్ చేశామో వాళ్ళకు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళ తరఫు నుంచి కూడా మనం ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే వాళ్ళ గ్రీవెన్సెస్ని విన్నాము. అట్ ద సేమ్ టైం ఎల్టీపీస్ వాళ్ళ రోలు అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం డిఫైన్ చేశాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ విధంగా ఏమైనా ఇబ్బందికరంగా ఉన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళతో కూడా డిస్కస్ చేశాము. నాకు తాడేపల్లిగూడెం will dispose entire IPLP application as well as the IPLP individual applications as well as the patents very shortly అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఆనరబుల్ మినిస్టర్ గారు నారాయణ గారు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అన్నీ కూడా వితిన్ ది టైంలో డిస్పోజ్ అవ్వాలని, అలాగే పబ్లిక్కి ఎవరికైనా డిలే అవుతే మాత్రం పబ్లిక్ సఫర్ అవుతున్నారు దీని మీదని ప్రత్యేకించి 4 టీముల్ని డీటీసీపీ ఆఫీస్ నుంచి మా డైరెక్టర్ గారు విద్యులత మేడం గారు ఆదేశాల మేరకు దీని మీద ఎల్ఆర్ఎస్ మీద ప్రత్యేక దృష్టి చేయడం జరిగింది. దీని మీద వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోకుండా అధికారులని అలర్ట్ చేస్తూ వాళ్ళ అటెన్షన్ కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. పెండింగ్ అప్లికేషన్స్ ఏమీ లేకుండా ఆన్లైన్లో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెట్టడం జరిగింది. పబ్లిక్లో కూడా అది పబ్లిక్ డొమైన్లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా వాళ్ళు ఆర్టీఎస్లు పెట్టుకోవడానికి డీటీసీపీ అనేక సౌకర్యాలు ప్రజల కోసం ఈ స్కీములు పెట్టడం జరుగుతుంది. ఈ అనాథరైజ్గా వేసుకున్న లేఅవుట్లు కానీ అందులో కొనుక్కున్న ప్లాట్లు పబ్లిక్ సఫర్ అవుతున్నారనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. దయచేసి ప్రజలందరికీ తెలియజేసుకునేది ఏమనగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకుని మీరు అప్లికేషన్ అప్లై చేసుకుని మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసుకుని రాజపత్రం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అంటే మనకు నంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా మన ప్రైమరీ జాబ్ అనేది మన టౌన్ ప్లానింగ్ జాబ్ మనం చేయాలి. మన ప్రైమరీ జాబ్ అనేది మనకు జాబ్ చార్ట్ ఇచ్చున్నారు. ఆ జాబ్ చార్ట్ ప్రకారం మనం చేస్తూ అలానే ఇతర పనులు చేయకూడదని కాదు, అవి కూడా బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. ఏది కూడా ఎగ్జిక్యూటివ్ అథారిటీ చెప్పింది కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ చేసుకోవాలి. మనకున్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఈజీగా మనం సక్సెస్ అవ్వడానికి అవుతుంది. అయితే ఈరోజు డైరెక్టర్ ఆఫీస్ నుంచి మానిటర్ చేయడానికి వచ్చారు అంటే మన యూఎల్బీలో కొంత అలసత్వం, ల్యాప్సెస్ అంటే అంత ప్రాపర్గా లేదని అనుకుంటున్నారు. అందుకోసం మనం అది సారా లాస్ట్ టైం జనవరి 7th ఆర్టీ గారు వచ్చిన దాని తర్వాత మన ప్రోగ్రెస్ ఈ 2 months ఏమైంది, ప్లస్ ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం ఏ రకంగా సారాలు ఇచ్చిన గైడెన్స్ చాలా ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి. ఇక్కడ సారాలు రావడం మనకు చాలా సంతోషం. ఎందుకంటే మన ఇష్యూస్ చాలా పెండింగ్, ఏదైతే మనకు సమస్యలు సందేహాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.